అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని నా జర్నీ స్టార్ట్ చేయలేదండి. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ డాన్సర్. నా కూతురు షీ ఈజ్ #1 స్టూడెంట్ ఇన్ చైనీస్ స్కూల్ నౌ. షీ గెట్ చైనీస్ 100 out of 100. అంటే ఇంకా 5 daysలో డెలివరీ అవుతుంది అన్న టైంలో మోస్ట్ అడ్వాన్స్డ్ యోగాసనాస్ వేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టిందండి. వాళ్ళ అమ్మ గిన్నీస్ రికార్డ్ కొడుతున్నప్పుడు వాడు కడుపులో ఉండవు. తర్వాత వాడు కూడా 4.5 సంవత్సరాల వయసులో గిన్నీస్ రికార్డ్ కొడుతాడు. పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా బిజీ స్కెడ్యూల్స్లో కూడా మీకు టైం ఇచ్చారు. అసలు ఏం చెప్పారు మీకు? వెల్కమ్ టు ఎన్టీవీ, నేను మీ భవ్య. ఇది 7th సెన్స్ సినిమాలో కనిపించిన బోధిధర్మ కథ కాదు, మన రియల్ లైఫ్ బోధిధర్మ కథ. మన భారతీయుడు చైనాకి వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సాధించారు. అలానే అది నరనరాన తన రక్తంలో ప్రవహిస్తుంది ఈ కళ అని చెప్పి నిరూపించేందుకే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది. సో ఇంత ఘనత సాధించినటువంటి కొణతాల విజయ్ ఇప్పుడు మన ముందు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మేము చాలా భారతీయుల తరపున మేమందరం చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. అసలు ఒక హిస్టరీలో రికార్డు బ్రేక్ చేసిన విజయ్ గారి హిస్టరీ ఏంటి? ఫస్ట్గా మేము అది తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఇట్స్ వెరీ బిగ్ లాంగ్ స్టోరీ అండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే దట్ వీఆర్ ద ఓన్లీ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ అచీవింగ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. ఫ్యామిలీ అంటే అందరూ కూడా అంటే స్పోర్ట్స్ కేటగిరీ, యోగా కేటగిరీలో ఇప్పుడు వచ్చి ఎవరు లేరు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని నా జర్నీ స్టార్ట్ చేయలేదండి. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ డాన్సర్. అండ్ నాకు ఒక గ్రూప్ ఉండేది వైజాగ్లో, విజయ్ గ్రూప్ అని. ఆ గ్రూప్తో నేను టీవీ షోస్ అవి చేసేవాడిని. అలా హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో ఫిలిం డాన్సర్గా, అప్పట్లో ఉన్న టీవీ షోస్లో జడ్జ్గా చేశాను, కొన్ని షోస్కి యాంకరింగ్ కూడా చేశాను. బట్ లేటర్ ఆన్ బిఫోర్ గోయింగ్ టు చైనా, తైవాన్, వియత్నాం, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇవన్నీ కంట్రీస్లో కూడా వర్క్ షాప్స్ చేసి ఫైనల్గా చైనాలో సెటిల్ అవ్వడం జరిగింది. అక్కడ నేను యోగాని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మనం వై కాంట్ వి గో ఫర్ సమ్ రికార్డ్స్ అని అప్పుడు మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం. సో ఫైనల్లీ వి గాట్ ద ప్లేస్ ఇన్ గిన్నీస్ బుక్. బట్ మీరు అంటే ఇక్కడ మనకి వెల్ నోన్, మంచి ఫేమ్ ఉండి అసలు కెరియర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ బూస్టప్కి వెళ్తుంది అనే లెవెల్లో మీ కొరియోగ్రఫీ లైఫ్ అనేది చాలా బాగా వెళ్తుంది. అండ్ యాక్చువల్లీ మేము విన్నాము మీకు పిచ్చి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారని అనకాపల్లిలో. మరి మీరు ఇక్కడ కెరియర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు చైనా వెళ్ళి అది కూడా మళ్ళీ యోగా ఇన్స్ట్రక్టర్గా మారాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే యాజ్ యూ సెడ్, అప్పట్లో నేను టీవీ షోస్ ఎక్కువ చేసానండి. అంటే ఎనీ టీవీ షో వీఆర్ ఆల్వేస్ ఫైనల్ విన్నర్స్ ఇన్ ద కాంపిటీషన్. తర్వాత అప్పుడు చాలా షోస్ చేసేవాడిని. కొరియోగ్రాఫర్గా చేయాలి అనే ఫిల్మ్ డాన్సర్గా నేను మెంబర్షిప్ తీసుకొని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయానండి. అప్పుడు నేను మాస్టర్గా మెంబర్షిప్ తీసుకున్న టైంలో అప్పుడు మాకున్న యూనియన్ రూల్స్ ఏమిటంటే 5 years వరకు మీరు కొరియోగ్రఫీ చేయడానికి వీల్లేదు. అంటే జాయిన్ అయిన అప్పటి నుంచి 5 years వరకు కొరియోగ్రఫీ చేయడానికి అవ్వదు. ఆఫ్టర్ 5 years యూ షుడ్ ఎంటర్ టు కొరియోగ్రఫీ ఫీల్డ్ అన్నారండి. అండ్ అప్పటికే ఐ వాజ్ మాస్టర్ ఇన్ వైజాగ్. అండ్ అప్పట్లోనే నేను ఇంకా మాస్టర్గా చేసి మళ్ళీ డాన్సర్గా చేయాలంటే ఇబ్బంది. బట్ స్టిల్ ఐ కంటిన్యూడ్. బట్ 5 years లాంగ్ అనేసరికి నేనంటే కొద్దిగా ఇంటర్నేషనల్గా వెళ్ళాలి, ఇక్కడ కాదు కదా అని చెప్పి ఇంకా నేను అప్పుడు ఓవర్సీస్కి వెళ్ళిపోవడం జరిగిందండి. ఒక రకంగా ఆ రూల్ పెట్టడం మంచిదైందేమో, లేకపోతే మీరు చేయాలని మేబీ. బట్ స్టిల్ ఐ లవ్ టు డూ కొరియోగ్రఫీ ఇన్ మూవీస్. యాక్చువల్లీ నా కెరీర్ స్టార్ట్ చేసిందే కొరియోగ్రాఫర్ అవ్వాలని, ఫిల్మ్స్లో కొరియోగ్రాఫర్గా చేయాలని. అది నా ఇన్స్పిరేషన్. మై ఫేవరెట్ హీరో చిరంజీవి గారి కొరియోగ్రఫీ చేయాలని, మెయిన్ ఆయనకి చేయాలనే ఉద్దేశంతోనే నేను అవన్నీ, ఈవెన్ వైజాగ్లో నాకు చాలా అంటే బాగున్నా కూడా నేను అన్నీ వదులుకొని హైదరాబాద్ రావడం కూడా మెయిన్ రీజన్ ఆయనతో పని చేయాలని మెయిన్ ఆ ఇంటెన్షన్ వచ్చాను. బట్ అది 5 years ఎప్పుడైతే లాంగ్ స్పాన్ అనుకున్నానో ఐ మూవ్ టు ఓవర్సీస్. ఓకే. సో బట్ ఇప్పుడు అలా మీరు 5 years గ్యాప్ కాస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 16 years దాకా వచ్చింది కదా గ్యాప్ మన ఇండస్ట్రీకి. సో మరి ఈ డిఫరెన్స్ని కానీ అసలు చైనాలో ఉన్న మీ లైఫ్ స్టైల్ని మీరు ఎలా చెప్తారు? అంటే స్టిల్ ఐ మిస్ దట్ అండి. అంటే చైనాలో ఉన్నా కూడా చైనాలో బాగుంది. స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ డ్యాన్స్ స్టూడియో, ఓన్ యోగా స్టూడియో ఉంది. ఐఎమ్ డూయింగ్ గుడ్ ఓవర్ దేర్. బట్ ఆల్వేస్ మై సోల్ ఈజ్ హియర్. అది ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. సూపర్. మరి ఇప్పుడు ఏమన్నా కొరియోగ్రఫీ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలాగో చిరంజీవి గారిని కూడా కలిసారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసారు. అసలు మేబీ అండి, ఇంకా తెలీదు. మేబీ
బై గాడ్ గ్రేస్. సూపర్. అయితే మేము పాత విజయ్ గారిని అక్కడికి మళ్ళీ చూడబోతున్నాం అనమాట మన ఇండియాలో. తెలియదని చూడాలి. సో వీఆర్ ఎక్సైటెడ్ అండి. అండ్ ఒక్కసారి అసలు మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళే ముందు అసలు మీరు చాలా కష్టపడి డెఫినెట్గా స్ట్రగుల్ ఫేస్ చేసే ఉంటారు. అసలు చైనాకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ సరౌండింగ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ అలవాటు చేసుకోవడానికే టైం పడుతుంది. మీరు మరి వీటన్నిటిని ఎలా కోపప్ అవ్వగలిగారు? చాలా డిఫికల్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన చాలామంది యూఎస్ వెళ్తారు, యూకే, రష్యా వెళ్తారు, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. బట్ వేరేస్ కమ్ టు చైనా టోటలీ ఇన్ మ్యాండ్రిన్ చైనీస్. అక్కడ మనం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సైన్ బోర్డ్స్ అవి కూడా అన్ని చైనీస్లో ఉంటాయి. 95% అందరూ చైనీసే మాట్లాడతారు, ఇంగ్లీష్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు గ్రో అయింది, కానీ నేను వెళ్ళిన కొత్తలో అయితే అందరూ చైనీసే. నేను మీకు చెప్పినట్టుగా ముందు తైవాన్, వియట్నాం, హాంకాంగ్ అన్నీ తిరిగిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ కొద్దిగా ఉంటుందండి, బట్ చైనాలో జీరో ఇంగ్లీష్. అవునా? నాకు చైనీస్ రాదు. అప్పుడు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అంటే యాజ్ ఎ క్లైమేట్ కండిషన్స్ చాలా హార్ష్గా ఉంటాయండి. వింటర్స్ -20, -25, ఈవెన్ ఇన్ సమ్మర్స్ టూ హాట్. అదొకటి చాలా బ్యాడ్ అండి. నెక్స్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ రాదు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే మన ఇండియన్స్ అంటే కొద్దిగా ఎలా చూస్తారు ఏంటో అని అదొక భయం. వీసా ఇష్యూస్ అన్నీ చాలా ట్రబుల్ అండి. బట్ ఐ నెవర్ గివ్ అప్ యాక్చువల్లీ. ఫస్ట్ నేను వెళ్ళానండి, వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడియోలో జాబ్ చేశాను ఫస్ట్ యాజ్ అ డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్. దెన్ నా ఫ్యామిలీని తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే నా కూతురికి స్కూల్ సీట్ దొరకలేదు. అంటే ఇప్పుడు పాపకి చైనీస్ రాదండి, అక్కడ అందరూ చైనీస్ చదువుతారు. సడన్గా మీ పాప వచ్చి స్కూల్లో మేము జాయిన్ చేసుకుంటే కామెంట్స్ తీసుకోలేదు కదా, మేము ఇంగ్లీష్లో చెప్పము, టీచింగ్ అంతా చైనీస్లో ఉంటుంది, మీ బాబుకి చైనీస్ రాదు, చాలా కష్టం అని. ఒక 20 to 30 స్కూల్స్ తిరిగామండి, ఎవ్వరు కూడా జాయిన్ చేసుకోలేదు. బట్ నా స్టూడెంట్ ఒక అమ్మాయి హెల్ప్ చేసింది. ఆవిడకి స్కూల్లో కమ్యూనికేషన్ కొద్దిగా బాగుండడం వల్ల ఆ ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేసి, వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు కదా మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు వెరీ మంచి మనసుతోటి ఒప్పుకున్నారు. అది కూడా వాళ్ళు ఏమన్నారంటే 3 months వరకు మేము చూస్తాము, 3 monthsలో మీ పాప ఏమైనా డెవలప్ అయ్యి ఒకవేళ మినిమం చైనీస్ నేర్చుకుంటే ఓకే, అప్పుడు మేము కంటిన్యూ చేస్తాం, లేదంటే వీఆర్ సారీ అన్నారు. బట్ బై గాడ్ గ్రేస్ నా కూతురు షీ ఈజ్ #1 స్టూడెంట్ ఇన్ చైనీస్ స్కూల్ నౌ. షీ గెట్ చైనీస్ 100 out of 100. సో వీ వర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. గ్రేట్. అంటే మేబీ నేను అన్నాను కదా నరనరాన బ్లడ్ లో ఉంది ఏదో ఖచ్చితంగా. అదే కాదు, భయం కూడా ఉంది. ఇప్పుడు చదవకపోతే ఇండియా వెళ్ళిపోవాలేమో, నాన్న వదిలేస్తే అది కష్టపడి ఉంటుంది నా కూతురు, అయి ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. మీకు అనిపించిందా యాజ్ అ ఫాదర్గా మీరు స్ట్రగుల్ అవుతున్నప్పుడు పిల్లల్లో కూడా ఇంత చిన్న ఏజ్లో వాళ్ళకి నేర్చుకోవాలి అని పట్టుదల కానీ ఇవన్నీ కూడా మనం ఎంత చెప్పినా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వాళ్ళు చేయలేకపోతున్నారు. సో మీ కిడ్స్ కూడా మళ్ళీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. సో మీ ఫీలింగ్ ఏంటి? చాలా, నేను దేవుడికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఎందుకంటే నా ఇద్దరు పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారండి. అంటే ఇంకా అమ్మ నాన్న చెప్పిందే వాళ్ళు వింటారండి. అంటే మేము చైనా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మా మాట అంటే దాటడం కానీ లేకపోతే అపోజ్ చేయడం కానీ ఆడేది ఏం లేదండి. ఈవెన్ నా కొడుకు కూడా, అంటే నా కొడుకు చైనాలో పుట్టాడండి, వాడికి చిరంజీవి గారి పేరు పెట్టుకున్నాను శంకర్ అని. వాడు కూడా ఏంటంటే డిసిప్లిన్ అండి. ఎందుకంటే స్టడీ ఇంపార్టెంట్, ఫిజికల్ ఫిట్నెస్ అంటే దాని మీద ఎక్కువ వాళ్ళు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేసి వాళ్ళని అంటే స్కిప్పింగ్ చేయడం కానీ రన్నింగ్ చేయడం కానీ కొంత ఎక్స్ట్రా ఈ జంక్ ఫుడ్లు అయితే తినకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిందండి. So maybe today they enter into Guinness Book. I think this is the main reason, because of their discipline and main. So I'm so happy for my 2 children actually. Great. And also పిల్లలతో పాటు వైఫ్ సపోర్ట్ కూడా గట్టిగా ఉంటేనే ఇన్ని ఇయర్స్ అయినా మనం అచీవ్ చేయగలుగుతాం. ఫ్యామిలీ కూడా యునైటెడ్గా ఉంటూ ఒక వేరే దేశంలో సర్వైవ్ అయ్యి మళ్ళీ అచీవ్ చేయగలిగారంటే ఇది ఇట్స్ అ బిగ్ థింగ్. సో మీ వైఫ్ రోల్ ఎలా ఉండేది? అంటే మా వైఫ్ సపోర్ట్ లేకపోతే నేను ఇవన్నీ చేయగలేవని కాదండి నిజంగా, టు బి ఫ్రాంక్. అంటే నేను బయటికి వెళ్ళి జాబ్ చేసి ఎంత నేను ఎకనామికల్గా ఫైనాన్షియల్గా చూసినా కూడా ఫ్యామిలీని అంతా చూసుకోవాల్సింది మా వైఫ్ జ్యోతి అండి. ఇప్పుడు ఆమె కరెక్ట్గా ఉండకపోతే మేము అన్నీ చేయలేం కదండి. ఎందుకంటే పిల్లల్ని ట్రైన్ చేయడం కానీ, ఎలా ఉండాలి అని మోటివేట్ చేయడం కానీ, ట్రైన్ చేయడం కానీ, స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలి, బయట వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అన్నీ కూడా నేర్పింది జ్యోతి. కాబట్టి షీ ఈస్ ద మెయిన్ కీ రోల్ ఇన్ అవర్ లైఫ్ యాక్చువల్లీ, ఈవెన్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్. షీ ఈస్ మెయిన్ పర్సన్. బట్ అలా అన్ని మేనేజ్ చేస్తూ మళ్ళీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎలా సాధించగలిగారు జ్యోతి గారు? చెప్పాను కదండి, ప్యాషన్. ఆ అమ్మాయి కూడా చాలా ప్యాషన్. ఎందుకంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చాలామంది క్రియేట్ చేస్తారు. హెర్ రికార్డ్ ఈజ్ వెరీ యూనిక్ అండి. ఎందుకంటే
9th మంత్ ప్రెగ్నెన్సీలో యాజ్ ఎవ్రీ వన్ నో వీ విల్ బి వెరీ కేర్ఫుల్ యాక్చువల్లీ. రైట్ 9th మంత్ ప్రెగ్నెన్సీ అనగానంటే మనం క్వీన్లో చూస్తాం అందరూ కూడా. ఎస్ అఫ్ కోర్స్ వీ షుడ్ లుక్ హియర్ లైక్ ఎ క్వీన్, బట్ ఆల్సో ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్ అంటే మనం 9th మంత్లో ఉన్నాం కదా, ఈ టైంలో మనం ఏం చేయకూడదు, కష్టపడకూడదు అంటారు, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మనం ఎంత హెల్తీగా ఎంత అంటే మేము స్పోర్ట్స్ ఎక్కువ చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ 4 months మనం కొద్దిగా ఉండాలి కానండి, తర్వాత నుంచి కూడా మినిమం ఎక్సర్సైజ్ చేస్తే ఈవెన్ ఫర్ మదర్ అండ్ బేబీ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే 9th మంత్ ప్రెగ్నెన్సీలో అంటే ఇంకా 5 daysలో డెలివరీ అవుతుంది అన్న టైంలో మోస్ట్ అడ్వాన్స్డ్ యోగాసనాస్ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిందండి. ఇట్స్ వెరీ రిస్క్ యాక్చువల్లీ. ఈవెన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డిడెంట్ అగ్రీ ఫర్ దిస్ యాక్ట్ యాక్చువల్లీ. వాళ్ళు అన్నారు ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు, ఏదైనా రిస్క్ అయితే అది ఎలాగని చెప్పండి. వి సెడ్ వీఆర్ స్ట్రాంగ్, అంటే వీఆర్ ప్రొఫెషనల్ ఇన్ యోగా ట్రైనింగ్, సో యూ నో నీడ్ టు వరీ. అంటే చాలా రిస్క్ అండి. మేము అసలు జ్యోతి తీసుకున్న రికార్డ్ అటెంప్ట్ ఇస్ వెరీ రిస్కీ అండి. అంటే ఇంకా 5 రోజుల్లో డెలివరీ డాక్టర్ డేట్ ఇచ్చారు, ఇంకా మేము ప్రిపేర్ అవుతున్నాం హాస్పిటల్ కూడా. ఆ టైంలో ఇలాంటి యూనిక్ రికార్డ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మన వాళ్ళందరూ కూడా తెలియాలి ప్రెగ్నెన్సీ టైంలో యోగా అనేది మనకి మన హిస్టరీ అండి, మనకి దేవుడు ఇచ్చింది యోగా. అలాంటి యోగా అలా టైంలో యూజ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం, నార్మల్ డెలివరీస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది యోగా అనేది అని చెప్పిన ఆ మెసేజ్ కూడా బాగుంటుంది ఇస్తే అని చెప్పిన ఇట్స్ ఎర్ ఐడియా అండి యాక్చువల్లీ. అంటే ఎందుకంటే ఆ 9th మంత్ ప్రెగ్నెన్సీలో హ్యాండ్ స్టాండ్ శీర్షాసనం అనేది చాలా డిఫికల్ట్. ఈవెన్ నార్మల్గా ఉండడం చేయడమే చాలా కష్టం. హ్యాండ్ స్టాండ్, హెడ్ స్టాండ్ అండ్ స్ప్లిట్ అన్ని ఆసనాలు అన్నీ కూడా అడ్వాన్స్డ్ ఆసనాస్ అండి. ఏదో సూర్య నమస్కారాలు చేసేయడం కాకుండా వెరీ అడ్వాన్స్డ్ యోగాసనాస్ చేసి ఆ టైంలో పర్టికులర్ టైంలో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆస్క్డ్ హెర్, అమ్మ ఇవన్నీ మీరే చేస్తారా అని అంటే అవును సార్ అంటే వెరీ నైస్ అన్నారు. ఇట్స్ అంటే మా ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆ ఫొటోస్ చూసి ఆయన ఎప్పుడైతే అడిగారో షీ ఫెల్ట్ సో హ్యాపీ యాక్చువల్లీ. సో అంత మహానుభావుడు నోటు వంట ఆయన మీరే చేశారమ్మా బాగా చేశారు అనేసరికి ఆవిడ షీ లుక్ పవన్ కళ్యాణ్ గారు like a god actually. My wife likes, I love Chiranjeevi garu, but my wife loves Pawan Kalyan garu very much. Super. అంటే however చాలా మంది ఆయన చాలా గౌరవిస్తారు, గౌరవంతో కూడినటువంటి అభిమానం అది. సో అసలు యాక్చువల్లీ మీరు చెప్తుంటే జ్యోతి గారి గురించి ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎలా చేసి ఉంటారు? ఎందుకంటే మామూలుగా రన్ చేసినా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బయట ఫన్గా డాన్స్ చేసినా సరే వద్దంటారు. అలాంటిది ఆ ఆసనాలు వేయడం అనేది చాలా కష్టమైన. మీరు చెప్తే నంబర్ నా ఆసనాలు వేసినప్పుడు అంటే ఎదురుగా వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నాడు, వాళ్ళు చైనీస్ అండి. వాళ్ళు షట్ డౌన్ చేసి సారీ వీ కెనాట్ అని అన్నారండి. మీరు ఫారినర్స్, మీరు ఇండియా నుంచి వచ్చారు, మీకు ఏమైనా అయితే మొత్తం ఇండియా న్యూస్ ఛానల్స్ అన్నీ మా గురించి ఇలా చేస్తాయి, ఇలా చేస్తారా మీరు? ఆ దగ్గర ఉండి కూడా మీరు ఎలా చేస్తారు యాక్ట్ అని చెప్పి మమ్మల్ని తిడతారండి. మేము చేయమండి అంటే లేదండి మేము యోగా టీచర్స్, మేము ఏం ప్రమాదం ఏం కాదు, మీరు నమ్మండి మమ్మల్ని, మీరు దయచేసి ఉండండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత దెన్ దే అగ్రీ ఫర్ టేకింగ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అని. ఎందుకంటే మా ఆవిడ బెల్లి ఇంత ముందుకు వచ్చేసింది, వాళ్ళు భయం ఉందంటే ఆ బెల్లితోని హ్యాండ్ స్టాండ్ హెడ్ స్టాండ్ వేసేసరికి వాళ్ళు భయపడిపోయారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే స్కేర్డ్ యాక్చువల్లీ, లిటరల్లీ దే స్కేర్డ్. బట్ జ్యోతి ఈజ్ వెరీ గ్రేట్ అండి. అంటే ఇట్స్ నాట్ సో మచ్ ఈజీ. అంటే ఒకటండి మేము పాజిటివ్గా ఆలోచించాం కాబట్టి ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడగలుగుతున్నాము. బై ఛాన్స్ బై మిస్టేక్ సంథింగ్ హ్యాపెండ్. చూడండి అదే కడుపులో శంకర్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ గిన్నిస్ రికార్డ్ కొడుతున్నప్పుడు వాడు కడుపులో ఉన్నాడు, తర్వాత వాడు కూడా 4.5 సంవత్సరాల వయసులో గిన్నిస్ రికార్డ్ కొట్టాడు. అంటే ఆ రోజు బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇఫ్ ఇట్ సంథింగ్ రాంగ్ స్టోరీ విల్ బి డిఫరెంట్, డెఫినెట్లీ డిఫరెంట్. బట్ ఒక విల్ పవర్ ఉంది చూసారా, అదే బతికించండి. అండ్ ఆఫ్ కోర్స్ లోపల శంకర్ కదా, అదొక మహిమ కూడా కావచ్చు. ఈవెన్ శంకర్ రికార్డ్ ఆల్సో ఇస్ వెరీ యూనిక్ అండి. అంటే ఇప్పుడు నేను, జ్యోతి, జస్మిత మేమందరం కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కొత్తవి క్రియేట్ చేసాం. బట్ మై సన్ డిఫీటెడ్ అదర్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండి. అంటే బిఫోర్ రికార్డ్ ఎవరిదంటే ఒక జపనీస్ గా అండి. అంటే శంకర్ ఇండియన్, బిఫోర్ కొట్టిన రికార్డ్ అతను వచ్చి జపనీస్ అండి. హీఈస్ వెరీ ప్రొఫెషనల్ అథ్లెట్ యాక్చువల్లీ. అంటే ఇతను ట్రైన్ చేస్తాడు అందరినీ, స్కిప్పింగ్లో కానీ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఆయన ట్రైన్ చేస్తారు. ఆయన 30 years ప్లస్లో ఆయన రికార్డ్ బ్రేక్ చేశారండి. అదే రికార్డ్ని మన ఇండియా అబ్బాయి, అదే తెలుగులో మాట్లాడే అబ్బాయి 4.5 yearsలో ఆ రికార్డ్ బ్రేక్ చేశాడండి. ఐ ఫీల్ సో ప్రౌడ్ అండి, ఎందుకంటే శంకర్ రికార్డ్ వాజ్ వెరీ యూనిక్ యాక్చువల్లీ. యూ ఫీల్ ప్రౌడ్ ఆల్సో, యూ మైట్ హ్యావ్ ఫెల్ట్ జెలస్ కూడా. ఇంత 4 years లేదండి, తీసేస్తాడు. ఇప్పుడు వాడు ఎంత రికార్డ్ కొట్టినా ఆబ్వియస్లీ క్రెడిట్ గోస్ టు పేరెంట్స్ కదండి. స్మార్ట్ వన్. ఎందుకంటే మేము ట్రైన్ చేసినప్పుడు కూడానండి వీ నెవర్ గివ్ చాక్లెట్స్ టు కిడ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఎనర్జీ లెవెల్స్ ఉండాలంటే చాక్లెట్స్, జంక్ ఫుడ్ తింటే చాలా కష్టం అండి. వీ విల్ లాస్ట్ పవర్, ఎనర్జీ.
బట్ చాలా మందికి అది తెలియక చాక్లెట్ ఒకటి తింటే మంచిదని ఇస్తుంటారు, అది కంప్లీట్లీ జంక్ ఫుడ్, డ్రింక్స్, బయట ఇవన్నీ అన్నీ కూడా వేస్ట్ అండి. ఇవన్నీ కిల్ అవర్ ఎనర్జీ. యాక్చువల్లీ వి మెయింటైన్ వన్ డైట్ ఫర్ అవర్ కిడ్స్. యాక్చువల్లీ మీరు 1 వీక్ కరెక్ట్గా డిసిప్లైన్గా ఉంటే వీక్లీ 1 చాక్లెట్, అంటే ఆ చాక్లెట్ కోసమే డిసిప్లైన్గా ఉండేవారు. సూపర్ అండ్ సో స్వీట్ ఆఫ్ యువర్ కిడ్స్ అండి. అంత డిసిప్లైన్డ్ గా అసలు మాట జవదాటకుండా ఉండడం అనేది అసలు చాలా కష్టం అండి. స్టిల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను మొన్న ఎవరినో కలిసినప్పుడు కూడా అన్నానండి, వాళ్ళు అంటున్నారు మన పిల్లలు వింటారా మాట, అసలు వినరా, సెల్ ఫోన్ చూస్తారు, టీవీలు చూస్తారు, అలాంటిది 4.5 సంవత్సరం పిల్లడితో మీరు ఎలా కొట్టించి రికార్డ్ అంటే. ఇప్పుడు ఐ నో అబౌట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్, రైట్? మై వైఫ్ నోస్, ఈవెన్ మై కిడ్ నో. జస్మితాకి 14 years కాబట్టి, హీస్ జస్ట్ 4 years. అంటే మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది వాడికి 4 years నుంచి అండి. హీ యూస్ టు రన్, అంటే డెడ్ లిఫ్ట్ చేస్తాడు, బాస్కెట్బాల్ ఆడతాడు, డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు, హిప్ హాప్, ఫ్రీ స్టైల్, లాటిన్ ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. ఇంత చిన్న ఏజ్ లో మై గాడ్. అసలు మేము 20 ఏళ్ళు డిగ్రీ తెచ్చుకున్న వాళ్ళు కూడా మేబీ మహా అయితే ఆ భవిష్యత్తులో ఓన్లీ ఆ సబ్జెక్ట్స్ నేర్చుకొని పాస్ అవ్వడానికే చాలా స్ట్రగుల్ అవుతుంటే ఇవన్నీ ఈజీగా అచీవ్ చేసేస్తున్నారు. అంటే వాడు ఎంచుకుని పాత అంటే స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి. శంకర్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సూపర్. సో చాలా ఇన్స్పైరింగ్గా, చాలా అసలు ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఫస్ట్ అసలు ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి జర్నీ మీరు చైనా వెళ్ళారు కదా, అసలు మీరు మంచి డాన్సర్ అయ్యుండి, ఇంత మంచి పేరుండి, డాన్సర్గానే కూడా వెళ్ళకుండా యోగా ఇన్స్ట్రక్టర్గా ఎందుకు మారాలనిపించింది? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు యోగా సబ్జెక్ట్ ఉండేదండి. నేను వెన్ ఐ వాజ్ 1 to 7 స్కూల్ చదువుతున్న మధ్యలో మాకు యోగా ఉండేది. అప్పుడు నేను అంత సీరియస్గా తీసుకోలేదు యోగా. అంటే అప్పట్లో అంత అవగాహన లేదట, అంత పాపులర్ కాదు యోగా మనకి. ఇప్పుడు పాపులర్ అయింది కానీ. బట్ నేను చైనా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే దే ఆల్వేస్ మెయింటైన్ బాడీ షేప్ అండ్ దే వాంట్ బి హెల్తీ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మనీ సంపాదించడం కంటే కూడా వాళ్ళు ఇప్పుడు కూడా హెల్తీగా ఉండడానికి, ఈవెన్ సమ్ టైమ్ ఇప్పుడు నా డ్యాన్స్ క్లాస్ ఉందండి. వెన్ ఐ వాజ్ ఇన్ 2013 ఐ థింక్, నాకు ఒక చైనీస్ అమ్మాయి వచ్చింది. ఐ కాల్డ్ అమ్మాయి, రైట్? ఆ డ్యాన్స్ చేస్తుంది, అంతా అయిపోయిన తర్వాత ఆవిడ అడిగింది కెన్ యూ గెస్ మై ఏజ్ అని. అంటే అప్పుడు నాకు చైనీస్ వచ్చింది, నేను 30+ అనుకున్నాను. షీ 70 అండి, బట్ షీ లుక్స్ లైక్ 30. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఉదయం లేస్తే కూడా ఇంక ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, చాలా ఫోకస్డ్గా ఉంటారండి. చాలా ఫోకస్గా ఉంటారు. ఈవెన్ అక్కడ కల్చర్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కడికి వెళ్ళారు అనుకోండి, పక్క వాళ్ళు ఎవరైనా దే సా హెర్ వైఫ్ లైక్ బ్యూటిఫుల్, దే విల్ కాంప్లిమెంట్ లైక్ యువర్ వైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, దెన్ హీ విల్ ఫీల్ సో హ్యాపీ. అంటే ఇక్కడ మనం అలా అనుకోండి, ఏంద్రా బాయ్ అంటే అది గొడవలు అయిపోతే. అక్కడ ఏంటంటే హస్బెండ్స్ అందరూ కూడా వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, వాళ్ళు కొన్ని ఏంటంటే వాళ్ళు మీరు ఫేషియల్ చేయించుకోండి, స్పాకి వెళ్ళండి అని ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ వాళ్ళు అక్కడ కల్చర్ అండి అది. రైట్ రైట్. టు బి ఫ్రాంక్, అందుకే మరి మన కే డ్రామాస్, కొరియన్ డ్రామాస్ ఇవన్నీ చాలా బాగా ఫేమస్ అయ్యాయి, చాలా పాపులర్ అండి. ఇప్పుడు కే పాప్ అనేది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. ఈవెన్ ఐ టీచ్ కే పాప్ ఇన్ చైనా. అవునా? ఐ టీచ్ జాజ్, లాటిన్, ఫ్రీ స్టైల్ అండ్ ఆల్సో ఐ క్రియేటెడ్ సమ్. అప్పుడు జుంబా ఉంది చూడండి, అలా జుంబా లాగే నేను కొన్ని అక్కడ క్రియేట్ చేశాను, అంటే ఫిట్నెస్ కోర్సెస్. అవి చైనాలో చాలా సిటీస్ నా ఫామ్ ఫాలో అవుతారు అనమాట, డాన్స్ ఫామ్. అంటే వెళ్ళి క్రియేట్ కూడా చేస్తున్నారు మొత్తానికి. బట్ అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి కొంచెం మీరు అన్నట్టుగానే ముందే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ ఫిట్నెస్ గురించి బాగా ఫోకస్డ్ ఉన్నారు కదా. సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అండ్ మీరు టీచ్ చేసే ఆ డాన్స్ మూవ్స్ కానీ ఇవి వాళ్ళకి డెఫినెట్ గా కొత్తగా ఉండొచ్చు. సో ఆ రిసీవింగ్ అనేది ఎలా ఉండింది? అంటే బేసికలీ చైనీస్ లవ్ ఇండియన్ మూవీస్ అండి. అవునా? అంటే చాలా మంది తెలియదు, చైనీస్ పీపుల్ లవ్ ఇండియన్ ఉమెన్ అండ్ ఇండియన్ మ్యూజిక్ అండ్ ఇండియన్ మూవీస్. ఎందుకంటే ఎప్పుడు నాకు స్టూడెంట్స్తో ఎప్పుడు మేము ఇంటరాక్ట్ అయినా సరే వాళ్ళు అంటారు మీ ఇండియా వాళ్ళు చాలా అందంగా ఉంటారు, మీ ఇండియా వాళ్ళు కళ్ళు బాగుంటాయి, ఐ లాషెస్ ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే ఐ లాషెస్ అవి ఉండవండి చైనీస్ వాళ్ళకి. సో దే ఆల్వేస్ కంపేర్ ఇండియన్ ఉమెన్ లైక్ ఎ క్వీన్. సో వెన్ ఐ హియర్, అంటే అది విన్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే వాళ్ళకి ఇండియన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ మూవీస్, ఇండియన్ మ్యూజిక్. ఈవెన్ చైనీస్ పీపుల్ లైక్ శివ అండ్ మన దేవుడు శివుని కూడా చాలా మంది చైనీస్ పూజిస్తారు, చాలా మంది తెలీదు. సీరియస్లీ ఆఫ్ కోర్స్. మై స్టూడెంట్ చాంట్ శివ అంటారు రోజు, వాళ్ళు చాంట్ చేస్తారు. ఈవెన్ దే చాంట్ ఓం ఆల్సో చాలా మంది. అంటే మనం ఏంటనుకుంటామంటే చైనాకి ఇండియాకి ఎప్పుడు ఏదో ఒక కోల్డ్ వార్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ దే రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అండి. చైనీస్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఇండియన్స్, బట్ స్టిల్ దే లైక్ ఇండియన్ పీపుల్, ఇండియన్ కల్చర్. ఇప్పుడు మీకు ప్రపంచం మొత్తం ఇండియా వచ్చి యోగా నేర్చుకుంటారండి. ఈవెన్ చైనీస్ పీపుల్ చాలా మంది ఇండియా వచ్చి యోగా నేర్చుకుని
వాళ్ళు అక్కడ యోగా టీచర్స్ కూడా అవుతారండి చాలా మంది. అవునా? నా ఫ్రెండ్స్ చాలా మంది ఇండియా వస్తూ ఉంటారు అలా చైనీస్ వాళ్ళు. వావ్. అసలు అంటే ఒక రకంగా అంటే బిజినెస్ ఇస్ బిజినెస్ బట్ ప్యాషన్ ఆర్ లవ్ ఇస్ డిఫరెంట్ అన్నట్టుగా వాళ్ళకి అలా ఉంటుంది. అవునండి అవునండి. సో మనమే అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అందుకే కదండి దంగల్ చూడండి, చైనాలో 200 crores వచ్చింది. ఈవెన్ చైనీస్ మూవీస్ కూడా అంత కలెక్షన్ లేదు. రాదు. అవును. దంగల్ చూడండి, మరి అది నిజంగా మనం అనుకున్నట్టు చైనాకి ఇండియాకి బ్యారియర్ ఉండుంటే అది మీకు దంగల్ హిట్ చేస్తారా? అఫ్ కోర్స్ కాదు. అండ్ వేరే చాలా సినిమాలు కూడా చాలా ఇయర్స్ మన తెలుగులో కన్నా అక్కడే చాలా ఎక్కువ ఏళ్ళు నడిచాయి. చైనీస్ గవర్నమెంట్ అది జెలస్ ఫీల్ అయ్యి దంగల్ వచ్చిన తర్వాత ఇండియన్ మూవీస్ ఆపేశారు వాళ్ళు. ఇప్పుడు అయ్యో ఇది మన సినిమాల కంటే ఇండియన్ మూవీస్ కి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, మన సినిమాలు ఆడట్లేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ మూవీస్ కి వాళ్ళు కొంచెం బ్రేక్ చేశారు. చూసారా, మనుషులు మంచి వాళ్ళే, కొంత గవర్నమెంటే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దే విల్ గివ్ ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ఫర్ దేర్ కంట్రీ అండి, దేర్ నేషన్, దేర్ మూవీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చైనాకి ప్రపంచానికి ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఉందండి, వాళ్ళకి ఫేస్బుక్ ఉండదు. వాళ్ళకి వీచాట్ ఉంటుంది, బైదు ఉంటుంది, గూగుల్ ఉంటుంది, బైదు ఉంటుంది. అంటే అన్ని వాళ్ళ యాప్సే ఉంటాయండి. వరల్డ్ అంతా వాడే అంతా ఒక యాప్స్ అయితే చైనా వాడే యాప్స్ అన్న డిఫరెంట్ అండి. సో ఇట్స్ లార్జెస్ట్ కంట్రీ. యునైటెడ్ గా డెఫినెట్ గా వాళ్ళ పక్క అవే వాడాలని రూల్ ఉంటుందా? అక్కడ మనలా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఉంటారండి, ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడండి. ఆయన రేపు ఫేస్బుక్ ఆపేయండి అంటే 140 కోట్ల మంది జనాభా ఆపేస్తారు అంతే. అక్కడ వాళ్ళు ఏంటంటే వెరీ డిసిప్లైన్డ్, వాళ్ళు చెప్పింది వింటారు అంతే. ఒక నేషనల్ లీడర్ చెప్పారంటే ఇలా మనకి ఎలా ఉంది ఇలా చేయాలంటే దే విల్ ఫాలో ఇట్ అంతే. అండ్ దే హార్డ్ వర్క్. అండ్ ఈ సర్కమ్స్టాన్సెస్ ని ఫేస్ చేస్తూ అసలు మీరు ఇన్ని ఇయర్స్ అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు? అసలు స్టార్టింగ్ 2-3 years స్ట్రగుల్ అండి. ఇంకా నేను ఇండియా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కొద్దిగా నేను సెటిల్ అయ్యడం జరిగింది. మెయిన్ నాకు ఇబ్బంది వచ్చింది వైరస్ టైంలో. నేను ఆ పాయింట్ కూడా రాబోతున్నాను. వైరస్ ఆ టైంలో అంటే మేము వుహాన్కి దగ్గరలో ఉన్నాం యాక్చువల్లీ. మేము ఉండేది అప్పుడు ఉన్నప్పుడు చాంగ్షా సిటీ, జస్ట్ బై ట్రైన్, ఫాస్ట్ ట్రైన్ 1 hour అంతే. ఆ టైంలోనే 2019లో వచ్చింది. 2019 ఏప్రిల్ శంకర్ బోర్న్ యాక్చువల్లీ. నా కొడుకు అప్పుడే బోర్న్ అయ్యాడు. 1 year లో మనకి వైరస్ వచ్చిందని ఆ టైంలో చాలా స్కేడ్. అంటే 6 months వరకు మేము బయటికి వెళ్ళలేదు యాక్చువల్గా. అప్పుడు ఏంటంటే 15 daysకి ఒకసారి బయటికి వెళ్ళి వెజిటబుల్స్ అయితే తెచ్చుకోవాలన్నట్టుగా చెప్పారు. అప్పుడు వెళ్ళడం జరిగిందండి. అప్పుడు ఒకసారి నా కొడుకుకి ఫీవర్ వచ్చింది. తీసుకువెళ్ళాలా వద్దా, అసలు ఏంటి మా యొక్క అసలు మైండ్ అసలు పని చేయలేదు. ఎలా ఇప్పుడు బయటకు వెళ్తే చాలా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, కానీ అబ్బాయికి ఫీవర్ వచ్చింది ఎలాగని చెప్పని. బట్ ఎనీ హౌ వీ షుడ్ గో అని చెప్పి వెళ్ళామండి. అఫ్కోర్స్ ఇట్స్ నార్మల్, అంటే బయటకు వెళ్ళినందుకు వల్ల ఆ క్లైమేట్కి వాడికి ఫీవర్ వచ్చిందనమాట. సో థ్యాంక్ గాడ్ ఇట్స్ నాట్ లైక్. అంటే ఫ్యామిలీకి కొంచెం కోవిడ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. బట్ సర్వైవింగ్ అనేది చాలా స్ట్రగుల్ అండి. బిఫోర్ కోవిడ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్, బట్ ఆఫ్టర్ కోవిడ్ థింగ్స్ ఆర్ నాట్ లైక్ బిఫోర్ యాక్చువల్లీ. అంటే ఇంచుమించు 2019 తర్వాత 20లో కోవిడ్ అంటే బాబుకి 4.5 years తర్వాత, అంటే లిటరలీ 2 years అనుకోండి. తర్వాత నార్మల్ అయిందండి. ఫస్ట్ 1-2 years కూడా ఇబ్బంది పడ్డామండి మేము చాలా. నేను మెయిన్ శంకర్తో చాలా ఇబ్బంది, చిన్నపిల్లడు కదా, వి టుక్ వెరీ కేర్ యాక్చువల్లీ. బట్ థ్యాంక్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దాని నుంచి కంబ్యాక్ లాగానే ఒకసారిగా గట్టిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు అనుకుంటా. అందుకే ఒకసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ట్రైన్ చేశారు బాబుని. అంటే మేము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి వచ్చినప్పుడు చైనా మీడియా కూడా కవర్ చేసిందండి యాక్చువల్గా. కొన్ని టీవీ ఛానల్స్ కవర్ చేసాయి. అక్కడ వాళ్ళు కామెంట్స్ ఏంటంటే కిందన, అరే ఈ అర్జెంట్గా ఇండియా పంపించండి, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చైనా రెగ్యులర్గా కొడుతున్నాడు, ఇక్కడ అంత మంచి సేఫ్ కాదు మన కంట్రీకి అంటే కొంతమంది కామెంట్స్. అవి అఫ్కోర్స్ ఆల్వేస్ నెగిటివ్ కామెంట్స్ విల్ బి దేర్ రైట్. సో అవి చూసి మేము కొద్దిగా షాక్ అయ్యాం. ఇంకా స్టిల్ ఇలా కూడా ఉన్నారా కొంతమంది అని చెప్పని. ఇలా కూడా ఉన్నారేమో, కానీ మాకు ఇక్కడ నుంచి హ్యాపీగా ఉంది. ఏంటంటే మన ఇండియాకి అక్కడి నుంచి కొంచెం జెలస్ తోటి పెట్టారు కదా, అది హ్యాపీగా ఉంది ఫీలింగ్. సో బట్ నిజంగానే ఆ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం అనుకున్నాను. లైక్ ఇప్పుడు చైనా ఛానల్లో లైక్ ఎంత లేదన్నా వీళ్ళని ఎందుకు హైలైట్ చేయాలి, ఇండియన్ని రెస్పెక్ట్ చేసినా సరే హైలైట్ చేసే విషయంలో మాత్రం చైనానే ఉండాలి అనుకుంటారు కదా. సో మీకు చైనా న్యూస్ ఛానల్లో మిమ్మల్ని హైలైట్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎలా ఉండింది? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండింది? అంటే స్టార్టింగ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక టీవీ ఛానల్ అని ఇంటర్వ్యూ చేశారండి. అంటే ఫారినర్ లైఫ్ ఇన్ చైనా అని ఒక ప్రోగ్రామ్ ఉందండి చైనాలో. అంటే బయట కంట్రీ వాళ్ళు ఎవరైనా చైనా వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒక టీవీ వాళ్ళు చేశారండి. దానికి నన్ను పిలిచారండి, హౌ వాజ్ యువర్ లైఫ్ ఇన్ చైనా అని. అదంతా షూట్ అంతా చేశారండి, టెలికాస్ట్ అవ్వలేదు అది. నేను వాళ్ళు అడిగాను ఎందుకు టెలికాస్ట్ అవ్వదంటే వీ హ్యావ్ సమ్ రూల్. అంటే అప్పుడు మనకి అది బోర్డర్ ఇష్యూస్ ఏదో అవుతున్నాయి. అప్పుడు అక్కడ చైనీస్ గవర్నమెంట్ రూల్ పెట్టారంట, ఇండియన్స్ని ఎవరు మీరు ప్రమోట్ చేయడానికి వీల్లేదు అని చెప్పని. అప్పుడు నాకు వాళ్ళు చెప్పారండి, కీప్ ఇట్ సీక్రెట్ బట్
మీకు చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం, వీ హ్యావ్ సమ్ ఇష్యూస్. అటు చైనాలో ఎలా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ టీవీ ఒకటి ఉంటుందండి ఛానల్, అందులో వచ్చింది అది ట్రూ అనమాట. మిగతా ప్రైవేట్ ఛానల్స్ ఏమన్నా కూడా అవి నమ్మరు వాళ్ళు. ద గవర్నమెంట్ ఛానల్ ఏదైతే టెలికాస్ట్ చేసిందో దట్ ఈస్ ఫైనల్, అంతే, ఇంక వేరే సెకండ్ థాట్ లేదు. దట్ ఈస్ ద ట్రూ అనమాట. అక్కడ అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది, వాట్ ఈస్ లై అండ్ వాట్ ఈస్ ట్రూ అనేది ఒక క్లారిటీ ఉంటుంది చైనీస్ గవర్నమెంట్, అక్కడ చైనీస్ పీపుల్కి. అంటే ఆ టీవీలో వచ్చిందంటే అది ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఏ ట్రూ న్యూస్ అనమాట. ఒక రకంగా వాళ్ళ కంట్రీకి అది నిజంగా సూపర్ థింగ్ అన్న. అంతే. ఇప్పుడు మన ఇండియాలో కూడా మనకి కూడా అలాంటి మేబీ ఇంప్లిమెంటేషన్ వచ్చి మన కంట్రీని హైలైట్ చేస్తుందంటే అఫ్ కోర్స్ అది అదే అలాంటిది ఒకటి ఉంటే కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం ఒక్కోసారి ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు కదా. ఈవెన్ ఛానల్స్ డూయింగ్ గుడ్, బట్ సోషల్ మీడియాలో ఏంటంటే ఎవరికి వాళ్ళే నచ్చినట్టు చెప్తారు కాబట్టి ఒకసారి మనం మిస్గైడ్ అవుతాం, ఏది రైట్ ఏది రాంగ్ అని. సో మొత్తానికి చైనా స్టోరీ చాలా డిఫరెంట్గా డిఫికల్ట్గా అవన్నీ ఉన్నా మీరు వాటి నుంచి బయటకు వచ్చి సక్సెస్ సాధించారు ఒక రకంగా. మరి మన ఇండియాకి వచ్చిన తర్వాత మీకు చాలా ఫేవరెట్ అయిన చిరంజీవి గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు? ఏమన్నారు చిరంజీవి గారు? అంటే జీవితంలో ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది, ఒక డిజైర్ ఉంటుంది కానీ స్ట్రాంగ్ డిజైర్. దట్ ఈస్ నాకు చిరంజీవి గారిని కలవాలని, ఆయనతో అట్లీస్ట్ ఒక 2 minutes స్పెండ్ చేయాలని అది కోరిక. అంటే యాజ్ ఎలీజ్ సెడ్ ఆయన కొరియోగ్రఫీ చేయాలని. బట్ నేను చైనా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అది దూరం అయిపోయింది యాక్చువల్గా నాకు. అది అంటే నేనేంటంటే ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ నాకు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను చెప్పాను, సో మై ఇన్స్పిరేషన్ వాజ్ చిరంజీవి గారు అండ్ ఐ బిలీవ్ హిమ్. అంటే అతని వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను చైనా వెళ్ళడం కానీ అది బేస్ వాజ్ డ్యాన్స్, రైట్? ఆ డ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన సినిమాలు చూసి అది కంటిన్యూ అయింది. బికాస్ ఆఫ్ హిమ్ ఐ టేక్ డ్యాన్స్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఈ రోజు నేను సెటిల్ అయినంటే ఈ రోజు నేను డ్యాన్స్ మాస్టర్ గానే సెటిల్ అయినా. దట్ ఈస్ ద బేస్ అని తెలిసి అది వాళ్ళు చెప్పారు చిరంజీవి గారికి ఎలా అని. సో అండ్ సో మీ అభిమాని ఇలా చైనాలో ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్గా సెటిల్ అయ్యాడంట, సో అండ్ సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారంటే అప్పుడు చిరంజీవి గారే ఊళ్ళో ఉంటే రమ్మని చెప్పండి కలుద్దాంలేండి అని అనగానే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అంటే ముందు రోజు అది ఇంటర్వ్యూ జరిగిందంటే నెక్స్ట్ డే నేను చైనా వెళ్ళిపోయాను. నాకు వాళ్ళు ఫోన్ చేసి ఇలా బాస్ రమ్మంటున్నారు, మీరు ఊర్లో ఉన్నారంటే లేదంటే నేను చైనా వచ్చానంటే అయ్యో అవునా అని చెప్పి మళ్ళీ వాళ్ళు చిరంజీవి గారికి చెప్పారంట, ఇలా లేదంటే అబ్బాయి చైనా వెళ్ళిపోయాడంటే అవునా వెళ్ళిపోతే పర్వాలేదులే, అబ్బాయితో మాట్లాడాలంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వు, లేకపోతే అతను ఫోన్ నెంబర్ ఇస్తే నేనే ఫోన్ చేస్తాను, కంగ్రాచులేట్ చేస్తాను నేను అబ్బాయిని చెప్పని ఆయన అన్నారంట. ఆ విషయం నాకు ఆయన ఫోన్ చేసి చెప్పారు. అదే నువ్వు రావద్దన్నారు అంటే నేను వస్తానని చెప్పాను అతనికి. లేదు ఎందుకు మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టి రావడం చిరంజీవి గారికి ఇష్టం లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా మీకు టైం ఇస్తా అన్నారు. బట్ ఈ లోపల వేనా చిరంజీవి గారితో మాట్లాడాలనుకుంటే మాత్రం కాన్ఫరెన్స్లో కలపమన్నారు నిన్ను. లేదు సార్ నేను వస్తాను సార్, నేను ఎలాగైనా సార్ ఆయన నన్ను రమ్మన్నారంటే నాకు సార్ నాకు ఇప్పుడు ఈ జాబ్ ఈ చైనా లైఫ్ అన్ని పక్కన పెట్టిన సార్ ఇవన్నీ పోయినా పర్లేదండి, ఆయన చూడాలి సార్. ఆయన ఇప్పుడు ఏడుకొండల వాడి దర్శనం మనకి జరగదు కదండి, ఆయన రమ్మంటేనే మనకి దర్శనం అవుతుంది. కానీ అలాగే చిరంజీవి గారు ఐ ఫీల్ లైక్ హీస్ గాడ్. అతని దగ్గర నుంచి మనకి ఆ పిలుపు వచ్చినప్పుడు వి విల్ సో ఎక్సైట్, రైట్? అది ఆయన మళ్ళీ చిరంజీవి గారికి చెప్పారంట, లేదంటే అబ్బాయి ఊరుకోవట్లేదు ఏడుస్తున్నాడండి, పాపం మిమ్మల్ని చూడడానికి వస్తానంటే సరే రమ్మని చెప్పాను. చైనా నుంచి మొత్తం అందరూ ఫ్లైట్ వేసుకొచ్చారంట. ఇంకా ఆయన బోలాశంకర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ షూటింగ్ స్పాట్ రమ్మన్నారు. ఆయన ఫస్ట్ ఆయన హాయ్ విజయ్ అన్నారు. ఇంకా నాకు లోపల బాడీ పార్ట్స్ ఏం పని చేయలేదు, అన్నీ స్ట్రక్ అయిపోయాయి, బ్లాక్ అయిపోయింది. ఇంకా అంటే అది ఆ ఎక్స్పీరియన్స్ ఒకటే నా లైఫ్లో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అండి. యాక్చువల్గా అది ఎలాగా అంటే నేను చెప్పలేను. ఆ మూమెంట్ అనేది ఇట్స్ ప్రైస్లెస్ అనమాట. అది ఇట్స్ వెరీ వాల్యుబుల్ అని కలిసిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అందరూ అని అడిగారు అసలు విజయ్ ఎలా వెళ్ళావు అసలు చైనా అనగానే అందరికీ ఒక ఆడ్గా ఉంటుంది కదా, లాంగ్వేజ్ రాదు, చాలా తక్కువ మంది వెళ్తారు కదా, నువ్వు ఎలా డేర్ చేసావు అంటే అన్నీ చెప్పాను ఆయనకి. సార్ ఇలా వెళ్ళానండి అన్నీ కూడా చెప్తే అవునా అంటే. ఇందులో ఇంకొకటి ఉందండి, నేను అప్పట్లో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ చేశానండి జెమినీ టీవీలో. అప్పుడు ఒక కాంపిటీషన్ చేస్తే ఆ కాంపిటీషన్కి ఏంటంటే గ్యాంగ్ లీడర్ అవార్డు అనమాట. అంటే ఆ ఫైనల్ కాంపిటీషన్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గ్యాంగ్ లీడర్ అవార్డు చిరంజీవి గారి చేతుల మీదుగా అందజేస్తారని అది ఫైనల్ ఈవెంట్ డిజైన్ అలా చేశారండి. ఆ ఫైనల్ కాంపిటీషన్ రౌండ్కి రాజమౌళి గారు వాజ్ ద జడ్జ్. రాజమౌళి గారు నా కొరియోగ్రఫీ చూసి నా ఫైనల్ రౌండ్ చూసి ఆయన నన్ను విన్నర్గా అనౌన్స్ చేశారు. అప్పుడు నెక్స్ట్ ఒక 1 weekలో చిరంజీవి గారితో లైవ్ ఈవెంట్ చేసి జలవిహార్లో చిరంజీవి గారు విల్ హ్యాండ్ ఓవర్ ద ప్రైజ్ ఫర్ ఫైనల్ విన్నర్స్ అండ్ వీఆర్ ద ఫైనల్ విన్నర్స్. అది మిస్ అయింది.
నేను చాలాసార్లు తిరిగానండి, అది రాదా అంటే అప్పుడు చిరంజీవి గారు ఎంటరింగ్ టు ద పాలిటిక్స్ అంటే దానివల్ల ఏంటంటే అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఇంకో కాంపిటీషన్లో కూడా ఠాగూర్ సినిమా రిలీజ్ మార్నింగ్ అయిందండి, అంటే క్యాసెట్ 6 గంటలకు రిలీజ్ అయింది. మేము 7 o'clock అలా క్యాసెట్ కొని 9 o'clock అలా అది కంపోజ్ చేసి మేము పెర్ఫామ్ చేసాం. ఓకే, దానికి వివి వినాయక్ గారు వాజ్ ద జడ్జ్. ఆయన కూడా ఆ ఇన్సిడెంట్ అది ఎవరో కుర్రవాళ్ళు విజయ్ గ్రూప్ అంట విత్ ఇన్ 1 hourలో కొరియోగ్రఫీ చేసి పెర్ఫామ్ చేశారని చెప్పి చిరంజీవి గారికి చెప్పారు. అవునా అని చెప్పి చిరంజీవి గారు ఆ సీడీ మేము పెర్ఫామ్ చేసిన సీడీ పిలిపించుకుని ఆయన చూసారండి. అది అది టీవీ ఛానల్లో నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా జరిగిందని చెప్పని. యాక్చువల్గా రియల్గా అది షూటింగ్లో అది సినిమాలో ఇంకా జరగలేదు, అది ఆడియో రిలీజ్ అయింది కానీ మూవీ ఇంకా షూట్ అవ్వలేదు. ఆ షూట్ చేసినప్పుడు కూడా చిరంజీవి గారు లారెన్స్ మాస్టర్కి చెప్పారంట, మనకన్నా ముందు ఎవరో విజయ్ గ్రూప్ అని కుర్రవాళ్ళు చేశారు ఈ సాంగ్, అది బాగా చేశారని చెప్పారంట. అది కూడా నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నేను మళ్ళీ అది ఎగ్జైటింగ్ ఉంది, నేను లారెన్స్ మాస్టర్ మళ్ళీ కలిసాను. నేను వెళ్ళి, సార్ నేను చిరంజీవి గారు చెప్పారు కదా సో అండ్ సో మాటివి టాగు 6 కొట్టాలి సాంగ్ ఉంది, నేనే చేశాను సార్. అదంటే అవునమ్మా చెప్పారు, అన్నయ్య చెప్పారు, బాగా చేశారు కదా, మరి మీరు ఏం చేస్తున్నారంటే నేను ఇలా వైజాగ్లో గ్రూప్ ఉందంటే నాకంటే మీరు రండి, మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలి కదా మీ ఇలాంటి వాళ్ళు అంటే అప్పుడు నేను ఆ తర్వాత నేను అఫ్కోర్స్ నేను డాన్సర్గా వచ్చాను. బట్ అది అంటే ఈ 2 ఇన్సిడెంట్లో చిరంజీవి గారిని కలుస్తానేమో అనుకోని మిస్ అయింది. యాక్చువల్గా గట్టిగా అనుకున్నారు అందుకే అయింది అది. చిరంజీవి గారు సెట్ సేమ్ వర్డ్, నువ్వు గట్టిగా అనుకున్నావు విజయ్, ఈ 2 మిస్ అయినా కూడా ఈ రోజు నువ్వు నాతో 1-to-1 కూర్చున్నావు చూసావా, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇదే నువ్వు లక్కీ కదా, అప్పుడు మిస్ అయిందనే హ్యాపీ ఫీల్ అంటే ఇది లేదు సార్ మిమ్మల్ని చూసాం అదే హ్యాపీ సార్ అని చెప్పి ఇంకా మా పిల్లలందరినీ చాలా మెచ్చుకున్నారు. పాట పాడితే కూడా మెచ్చుకున్నారు, పక్కనే ఉండి సురేఖ మ్యామ్ కూడా పక్కనే ఉండి. ఇట్ వాజ్ వెరీ బ్లెస్డ్ అండి యాక్చువల్. అంటే మాకంటే ఒక పార్వతీ పరమేశ్వరం ఎదురే కూర్చున్న ఫీలింగ్ వచ్చింది నిజంగా, టు బీ ఫ్రాంక్. అదే ఎందుకంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ మాది, మేము బయటకి ఎక్కడో చేసుకున్నాం. బట్ చిరంజీవి గారు మాకు బట్టలు ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో ఎవరైనా మాకు బట్టలు అంటే యాజ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారంటే చిరంజీవి గారు వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. నాకు నా వైఫ్కి మా 2 పిల్లలకి ఇద్దరికి కూడా ఇచ్చి అంటే చాలా ఇచ్చారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్ మెమరీ. సూపర్ అండి, ఇట్ వాజ్ ద బెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్ అండి. సూపర్. అసలు అంటే మీకు మొత్తం మీ జర్నీ స్టోరీ అంతా డిఫరెంట్ అయితే చిరంజీవి గారి గురించి, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఉన్న సపరేట్ స్టోరీనే చాలా కొత్తగా ఉంది ఒక రకంగా. సో అండ్ మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారు. పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా బిజీ స్కెడ్యూల్స్లో కూడా మీకు టైం ఇచ్చారు, అసలు ఏం చెప్పారు మీకు? అంటే చాలా మెచ్చుకున్నారండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యోగా ఆసనాస్ చూసి అడిగారు, ఇవన్నీ ఎలా చేసే విజయ్ అంటే ప్రాక్టీస్ చేశాను సార్ అంటే చాలా మెచ్చుకున్నారు. ఫస్ట్ ఆయన ఒకటే అన్నారండి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ విజయ్ అన్నారండి. ఇట్స్ ఇనఫ్ ఐ థింక్. ఎందుకంటే ఆయన చాలా మాట్లాడుకున్నాం కానీ ఆయన ఒకటే అంటే ఆయనకి తెలుసు ఫిట్నెస్ అంటే ఏంటి, స్పోర్ట్స్ అంటే ఏంటి, ఆయనకంట ఇంకా ఎవరి గురించి చూడ చెప్పండి. ఆయన అన్నీ చూసి మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఒకటే వర్డ్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ విజయ్ అన్నారు. ఇట్స్ ఇనఫ్ ఐ థింక్. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా ఆయన పక్కన కూర్చొని ఒక 20 minutes ఆయనతో మాట్లాడడం చాలా. ఇంకా ఎందుకంటే ఆయనతో ఫోటో దిగితే చాలా అనుకుని కోట్లాది మంది అలాగే ఆయన పక్కన నేను నా ఫ్యామిలీ మొత్తం టైం స్పెండ్ చేసి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి పిలిపించారు, ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. సో ఇట్ వాజ్ రియల్లీ నైస్ అండి. మరి ఇంత పిచ్చి ప్యాషన్ ఉంది, మరి మూవీస్ అక్కడ మన చైనాలో తెలుగు వాళ్ళు ఎక్కువ వేయరని అన్నారు కదా, మరి మెగాస్టార్ గారి సినిమా వచ్చినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇంతకుముందు రిలీజ్ చేశారు, మీ పరిస్థితి ఏంటి అప్పుడు? అంతేనండి, కష్టం. ఎప్పుడైనా వస్తే ఇండియా వస్తే చూడాలి అంతే. అయ్యో, అయితే మీరు అప్పుడు ఆన్లైన్ ఏదంటే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మిస్ అయ్యారా? చూసానండి, ఏదో విధంగా చూసేస్తానులేండి. మిస్ అయ్యే ఛాన్సే లేదంటే. మిస్ అవ్వకూడదండి. ఓకే, సూపర్ అండి. అండ్ మొత్తంగా అసలు మీ స్టోరీ చాలా మందిని బాగా ఇన్స్పైర్ చేస్తుంది. బట్ స్టిల్ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇండియాలో ఉండి అన్ని ఇయర్స్ ఒక చైనా అంటే కొంచెం అందరికీ డిఫరెన్సెస్ ఉన్నాయని తెలిసిన చైనా అనే కంట్రీలో ఉంటూ మీరు ఒక సక్సెస్ సాధించారు, ఫ్యామిలీ మొత్తం. స్టిల్ మళ్ళీ మన రూట్స్ గుర్తుపెట్టుకోవడం, ఇక్కడే బాగా లవ్ చేయడం, ఇక్కడ ఎవరి ద్వారా వెళ్ళారో వాళ్ళని మర్చిపోకుండా ఉండడం, ఇవన్నీ కూడా మీకు ఆ గర్వం రాకుండా ఉండడం ఎలా పాసిబుల్ అయింది? ఎలా గర్వం ఎందుకంటే ఇప్పుడు నేను కెరీర్ స్టార్ట్ చేసిన మైనస్ అండి, నాకు ఏమీ లేదు. నాకు ఇప్పుడు వచ్చిందంతా బోనస్ అనుకుంటాను అంతే. మళ్ళీ పోయినా కూడా మళ్ళీ జీరో, అది ఏముండదు. అంతే కదా. ఇప్పుడు మనం అన్నిటి మీద మనం ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాం అనుకోండి, మన స్ట్రెస్ మనకి ఉన్నట్టుగా ఈరోజు మనం బాగున్నాం లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే రేపు ఎలాగ, ఎల్లుంటి ఎలాగని అనుకుంటా. కానీ నన్ను అడిగితే టుడే ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ రోజు గురించి ఆలోచించుకుంటా రేపు అంటే మనకి ఈ రోజు లేదు, మనకి
టుడే ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఫిక్స్ అయ్యాను, మీలాగా ఏదన్నా ఎవరన్నా అనుకుంటే కనుక గట్టిగా అనుకుంటే అవుతుంది విజయ్ గారి లాగా. అది నిజం అండి, అది నిజం నిజం. మన యూనివర్స్కి చెప్పాలండి, అంటే మన కోరికలో మన థాట్లో మనం అడుగుతున్నది నిజంగా అందులో హానెస్టీ ఉంటే యూనివర్స్ ఏంటంటే మన కోసం కంటే కూడా మన పక్క వాళ్ళ కోసం అడిగితే యూనివర్స్ చాలా ఫాస్ట్గా ఇస్తుందండి. నేను ఎప్పుడు కూడా నా కోసం కాదు, నా ఫ్యామిలీ అందరూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ అయి ఉండాలి అని పట్టుకొని నేను ప్రాక్టీస్ చేశానండి. ఎందుకంటే అది జరిగింది అలాగది. ఎందుకంటే మనం అడిగితే ఖచ్చితంగా మన దాంట్లో మన కోరికలో నిజంగా హానెస్టీ ఉంటే మాత్రం యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుందండి. మనం ఎవరిని మనుషులు అడగవసరం లేదు, డైరెక్ట్ టాక్ టు యూనివర్స్ అంతే. అండ్ ఐ బిలీవ్ ఇట్. సూపర్. మరి చివరిగా మన ఇండియన్స్కి మీరు అంటే లైక్ ఎంత ఫ్యామిలీ అచీవ్ చేసిందంటే చూసాక ఇన్స్పైర్ అవుతారు, వావ్ సూపర్ అని మెచ్చుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళ లైఫ్లో కూడా కొంత చేంజెస్ తెచ్చుకోవాలి, ఎంతో కొంతన్న మార్పు రావాలి, ప్రోగ్రెస్ రావాలి అని అంటే మీరు ఏమని చెప్తారు మన ఇండియన్స్కి? అంటే నేను చెప్పేదంటే తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలండి. రెండు చేస్తే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. అది ఇంకొకటి ఏంటంటే ఫుడ్ జయించాలండి ఫస్ట్. ఎందుకంటే చాలామంది ఫుడ్ లవర్స్ ఉంటారు. ఫుడ్ లవర్స్ అంటే మనం దేన్నైనా జయించామంటే ఫుడ్ని జయించామంటే అనుకుంటే దాన్ని ఓవర్కమ్ చేస్తే వీ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఏంటంటే ఇప్పుడు డ్రింకింగ్ కంటా కూడా స్మోకింగ్ కంటా కూడా ఈటింగ్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. అది చాలామందికి తెలియదు. అది అంటే మనం ఎలా ఉండాలంటే ఆకలి వేసినప్పుడే తినాలి మనకి ఎప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు మన బాడీ అడుగుతుందండి మనల్ని. అంటే ఇప్పుడు మనకి మూవీ చూడాలందని మన బాడీ మైండ్ చెప్తుంది, కొత్తగా ఓజీ రిలీజ్ అయిందో చూడాలని అడుగుతుంది కాబట్టి మనం వెళ్తున్నాం. అంటే మన మైండ్ ప్రిపేర్ చేస్తుంది మనల్ని ఓజీ సినిమాకి వెళ్ళమని. సో వీ విల్ గో ఫర్ థియేటర్, రైట్? అలాగే మన బాడీ మనల్ని అలా అడుగుతుంటుంది, తిను దాన్ని మనం కట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన మైండ్ చెప్తుంది తిను అని, కానీ మనకు నిజంగా అయితే ఆకలేదు. యాక్చువల్గా మనకు నిజంగా ఆకలేదు, బట్ మనకు అలవాటు అయిపోయి తిను ఏంటంటే 10 నిమిషాలు కొట్టి చాక్లెట్, తర్వాత ఈ పక్కన స్నాక్స్, బయటకు వెళ్ళి అది అని ఆ బాడీని మనం కష్టపెట్టేస్తూ ఉంటాం మరి విపరీతంగా. అంటే ఇన్సైడ్ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మేము పర్ డే నేను ఒకసారి తింటానండి. యూ డోంట్ బిలీవ్. అవునా? మరి అంత అయితే నిజం. అంటే నేను ఒకప్పుడు చాలా చుబ్బిగా ఉండేవాడిని, ఇంకా లావు ఉండేవాడిని. నేను 4-5 సార్లు 6 సార్లు చాలా ఎక్కువ తినేవాడిని. బట్ వెన్ ఐ గో టు చైనా ఐ చేంజ్ మై ఫుడ్ హ్యాబిట్స్ యాక్చువల్లీ. అక్కడ ఏంటంటే మేము రోజు మీట్ తింటాం, మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ తక్కువ తిని మీట్ ఎక్కువ తిని పర్ డే 1 టైం, మోస్ట్లీ 2 టైమ్స్ అనేది 3 టైమ్స్. నాకు తెలిసి 12 years నుంచి నేను 3 టైమ్స్ అనేది లేదండి. సో ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం. మన హైట్కి మన బాడీ వెయిట్ ఎంత ఉండాలో చెక్ చేసుకోవాలి. అంటే ఎంత కావాలో అంత తినాలని మనం మహేష్ బాబు గారు చెప్పినట్టు అలానే తినాలి. ఎక్కువ తింటే ఏముందంటే ప్రాబ్లం తప్ప ఇంకేం లోపల అది బాడీ ఏడుస్తూ ఉంటుంది, మనకు తెలియదు అది ఎంత ఏడుస్తుంటుంది లోపల. వద్దు అంటుంది, మనం నచ్చినట్టు తినేస్తాం. చాలా మంచిదండి. అంటే లోపల ఎంత తక్కువ ఫుడ్ ఉంటే మన మైండ్ కూడా అంత షార్ప్గా ఉంటుంది. మనం ఎక్కువ తింటే అది మనల్ని చక్కగా పడుకో, ఏసీ ఆన్ చేసి పడుకో ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సమ్ గోల్స్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సూపర్ అండి. సో ఫైనల్గా ఇంకొక మాట మన ఇండియన్స్కి చెప్పారు కాబట్టి చైనాలో కూడా అంటే మీరు ఇన్ని ఇయర్స్ అక్కడే ఉండి వాళ్ళందరినీ మెప్పించి అండ్ అక్కడ మీరు స్ట్రగుల్ అన్నీ ఫేస్ చేశారు కాబట్టి సో అక్కడ మన చైనీస్ పీపుల్ అందరికీ కూడా మీరు చైనాలో ఏం చెప్పదలుచుకున్నారు? ఫ్యూ వర్డ్స్. సో ఐ కెన్ సే ఇన్ చైనీస్. అంటే చైనీస్లో చెప్పండి. ఓకే, 大家好，我是维杰老师。我上你们了，现在我在印度，下个月我回来中国，谢谢你们的配合，谢谢。సూపర్. బట్ ఎందుకన్నా కొంచెం మన తెలుగు వాళ్ళ కోసం సింపుల్గా ఒక లైన్లో ట్రాన్స్లేట్ చేస్తారు, ఏం చెప్పారు? అంటే నేను విజయ్ టీచర్ని, నేను ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాను. నేను చైనా వచ్చేస్తాను నెక్స్ట్ మంత్. ఇన్నాళ్ళు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాను. అంటే ఒక్కరని కాదు, చాలా మంది ఉన్నారు నాకు, అందుకే సో అందరికీ కలిపి చెప్పేసాను టుగెదర్ అని. సూపర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జర్నీలో, మీ సక్సెస్ జర్నీలో, మీ టైంలో ఇంత టైం మాకు ఇచ్చినందుకు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫర్దర్ సక్సెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.